హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉపయోగపడే పథకాలైన 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, ఇంకా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తూ మహిళలందరికీ ఎంతగానో ఆర్థికంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిలిచింది. ఇక తాజాగా మరొక పథకం ద్వారా నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందించే పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారండి. ఇక జూన్ నెలలో ఈ పథకాన్ని విడుదల చేయాలనేసి అధికారులతో కలిపి ఆయన అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేశారు. కాబట్టి ఎవరైతే మహిళలు ఈ అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనిలో భాగంగా మహిళలు ఈ పథకాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, ఒక ఇంట్లో ఎంతమందికి ఈ 18,000 రూపాయలు ఇస్తారు, ఇంకా ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందా ఉండదా, అలాగే ఏ తేదీన ఈ పథకాన్ని అమలు చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే అన్ని వివరాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలరు. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ముందుగా మీకు వస్తాయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఆ లింక్ మీద క్లిక్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇంకా జనరల్ కేటగిరీలకి సంబంధించి మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున 18,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఇటీవల విడుదల చేశారండి. అయితే ఈ పథకం ద్వారా ప్రతి మహిళ లబ్ధి పొందే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఎంతో మంది మహిళలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు కారణాల వల్ల ఈ పథకాన్ని విడుదల చేసేందుకు ముందడుగు అయితే వేయలేదండి. దానికి చాలా కారణాలే ఉన్నాయి. నిధుల కొరత ఒకటి, ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల, అలాగే ఈ సంక్షేమ పథకాలన్నీ విడుదల చేయాలంటే ప్రతిసారి భారీ మొత్తంలో నిధులు అయితే కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ కారణాలన్నిటి వల్ల ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసేందుకు ఎన్నో సార్లు మార్గదర్శకాలు సిద్ధం చేసినా సరే అమలు చేసేందుకు మాత్రం వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. జూన్ నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారండి. దీనికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్ గా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. అయితే ఈ పథకాన్ని అమలు చేసేయడానికి ముందుగా ప్రతి మహిళ కూడా చేసుకోవాల్సిన అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి. మీరందరూ ఈ పనులు చేసుకుంటేనే మీకు ఈ పథకానికైతే అర్హత లభిస్తుంది. తద్వారా 18,000 రూపాయలు అయితే ప్రతి ఏడాది మీరు పొందవచ్చు. మరి మీరు చేసుకోవాల్సిన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక ముందుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటారో మీ అందరూ కూడా ఈ పథకానికి అర్హులే అండి. మళ్ళీ 60 ఏళ్లు పైబడిన వాళ్ళకైతే ఈ పథకానికి అర్హత ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే పెన్షన్ అనేది అందుతూ ఉంటుంది. అంటే వారి యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తించదు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఎవరికైతే ఉంటుందో ఆ మహిళలకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇక మహిళలందరూ ముందుగా మీ యొక్క రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, అలాగే ఆధార్ కార్డు, దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ 4 కూడా సిద్ధం చేసుకోవాలండి. ఈ పథకానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ కూడా ఉంటుందనేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వీటి వరకు అంటే ఈ ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా సిద్ధంగా పెట్టుకోవాలి. ఇంకా మీ యొక్క రేషన్ కార్డుకి అయితే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తయి ఉండాలండి. అంటే మీ కుటుంబం యొక్క రేషన్ కార్డులో అందరి యొక్క కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా
అందరి యొక్క ఈకేవైసీ అంటే వేలిముద్రలు అనేవి కరెక్ట్ గా యాక్టివ్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది. రేషన్ కార్డుకి ఈకేవైసీ ఇప్పటికే చాలా మంది చేసుకుని ఉంటారు. ఇక ఎవరైనా చేసుకోకపోతే మీ అందరూ కూడా మనకి ఇంకా సమయం అయితే ఉందండి. జూన్ మొదటి వారం కల్లా ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి అప్డేట్స్ చేసుకోవాలన్నా సరే మీరు వెంటనే చేసుకోవాలనేసి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చింది. ఇక ప్రతి ఒక్క మహిళ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డులో ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాలు అంటే మనకి ప్రతి 10 సంవత్సరాలకి మీ యొక్క బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు గాని ఇంకా ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం కేవలం 62% మంది మహిళలు మాత్రమే వారి యొక్క ఆధార్ కార్డు అప్డేట్స్ అనేవి చేసుకున్నారు. ఇంకా చాలా మంది అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు బయోమెట్రిక్ తో పాటుగా ఫోన్ నెంబర్ అయితే మీరు అప్డేట్ చేయాలి. ఫోన్ నెంబర్ అంటే ఎలా ఉండాలంటే ఒకే ఫోన్ నెంబర్ కుటుంబంలో ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డులకి లింక్ అయి ఉండకూడదండి. కేవలం మీకు మాత్రమే సపరేట్ గా అంటే విడిగా ఒక ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు ఈ పథకానికి అప్లికేషన్ అంటే దరఖాస్తు పెట్టుకునే సమయంలో కూడా మీ దగ్గర నుంచి వేలిముద్రలు అయితే తీసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్తారండి. అలాంటి సమయంలో మీరు ఒకటే ఫోన్ నెంబర్ ని కుటుంబంలో ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డులకి లింక్ చేసుకుని ఉన్నట్లయితే ఆ ఓటీపీ అనేది రాదనమాట. అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా మీరు సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవడం మంచిది. ఇక తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉంటుందో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలండి. ఎన్పిసిఐ అంటే మీ యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కి మీ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు ఈ రెండు కూడా లింక్ అయి ఉండాలి. దీన్నే ఆధార్ బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ అంటారు. ఇది ఎవరికైతే యాక్టివ్ లో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీరు వీలైతే ఈ యొక్క పాన్ కార్డు ఏదైతే ఉంటుందో మహిళలు పాన్ కార్డు కూడా తీసుకోండి. పాన్ కార్డు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే జత చేసుకోండి. అలాగే మహిళలు ఎవరైతే ఈ యొక్క బ్యాంక్ ఖాతాలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో అంటే మైనస్ బ్యాలెన్స్ కానీ ఎక్కువ కాలం బ్యాంక్ అకౌంట్ అనేది వాడకుండా ఉండడం వల్ల డియాక్టివేట్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో మీరందరూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా వరకు ఈ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పోస్టల్ అకౌంట్స్ అయితే తీసుకుంటే మీ అందరికి డబ్బులు వేగంగా అయితే జమ అవుతాయనేసి మనకి ఇప్పటికే చాలా సార్లు అయితే న్యూస్ ఆర్టికల్స్ లో ఇంకా న్యూస్ పేపర్స్ లో అయితే చెప్తానే ఉన్నారు. కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లతోటి సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకులు అయితే చేసుకోండి. అంటే మీరు బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడే అక్కడ మీరైతే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మహిళలందరికీ ఉన్న ఒక సందేహం ఏంటంటే ఒకే ఇంట్లో ఎంతమందికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఇస్తారు అనేది మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉండొచ్చు. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఒక ఇంటికి ఒక మహిళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదండి. కాబట్టి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడవద్దు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి జూన్ నెలలో అయితే దరఖాస్తు ప్రక్రియ ఉంటుందనేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా మనకి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదనమాట, మీకు ఈ వీడియోలో ఉన్న వివరాలన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో మళ్ళీ మొదటి నుంచి పూర్తిగా చూడండి. అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి. మీ స్నేహితులందరికీ తప్పకుండా ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా హైప్ అని ఉంటుంది, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మన ఛానల్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అందరికంటే ముందుగా నేనైతే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లింక్ ని క్లిక్ చేసి తప్పకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.